కేంద్ర బడ్జెట్లో తెలంగాణ నిధుల కోసం జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసేందుకు తాము సిద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తేదీ నిర్ణయించాలని ప్రతిపక్షానికి అసెంబ్లీలో సవాల్ చేశారు ఆయన. దీక్షకు ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా రావాలన్నారు. రాజకీయాలు మరిచి తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తన సవాల్ స్వీకరిస్తుందా అని ప్రశ్నించారు. మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, సెక్రటరీలు, హెచ్ఓడీలు, పోలీస్ ఉన్నతాధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించిన అంశాలపై మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. పథకాల అమలు, విధి విధానాలపై మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. బడ్జెట్లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పారు. అందుకే నీతి ఆయోగ్ సమావేశానికి తమ ప్రభుత్వం హాజరు కాదని స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్రం వైఖరిపై దశల వారీగా వివిధ రూపాల్లో నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. తల్లికి వందనంపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నా వారందరికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు కూడా లబ్ధి చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజధానిలో నిలిచిపోయిన పనులపై పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ చైర్మన్ గా 7 అధికారులతో టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేశారు. అందులో R&B, VMC, APC, PDCL, CRDA, ADCL చీఫ్ ఇంజనీర్లతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రతినిధి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. CRDAలో పనులకు CRDA CE, ADCL పనులకు కన్వీనర్ గా ADCL CA ఉంటారు. ఏపీలో ధర్నా చేస్తే ఆడవాళ్లు తరిమి కొడతారని జగన్ ఢిల్లీకి వెళ్లి చేస్తున్నారని ఎద్దేవా చేశారు హోంమంత్రి అనిత. జగన్ తల్లి, చెల్లి కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారని ఆరోపించారు. ఆయనను ఎక్కడికెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి మొహం చూపించలేని దౌర్భాగ్య పరిస్థితిలో జగన్ ఉన్నారని అన్నారు ఆమె. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. పోలవరం, అమరావతితో పాటు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. కేంద్రం దగ్గర ప్రతిపాదించాల్సిన అంశాలపై కేబినెట్ సమీక్షించనుంది. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, వికసిత్ ఏపీ అమలుకు నిధులు, కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ తగ్గించాలనే అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్లోని చిలుకూరులో 133 సర్వే నెంబర్ భూమిలో నెలకొన్న వివాదానికి తాత్కాలిక పరిష్కారం లభించింది. పోలీసులు, వక్ఫ్ బోర్డు అధికారులు, చిలుకూరు ఆలయ అర్చకులు కలిసి 3 తీర్మానాలు చేశారు. వక్ఫ్ బోర్డుకు చెందిన 4 గుంటల స్థలంలో చుట్టూ ఫెన్సింగ్ వేసి వదిలివేయాలని తీర్మానించారు. నేపాల్లోని ఖాట్మాండు త్రిభువన్ విమానాశ్రయంలో విమానం కుప్పకూలి 18 మంది దుర్మరణం పాలయ్యారు. విమానం శిథిలాల నుంచి పైలట్ సహా మరో 3 గాయాలతో బయటపడ్డారు. టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం క్రాష్ అయినట్లు తెలుస్తోంది. శౌర్య ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాన్ని మెయింటెనెన్స్ కోసం పోఖ్రా తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏపీలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.